అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 15వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి అందులకు ఏఏ కళ్ళజోడు, సెకండ్ వన్ వచ్చి పిఎం రాహత్ పథకం ప్రారంభం గురించి, థర్డ్ వన్ వచ్చి అంతరిక్షంలో డేటా సెంటర్లు, ఫోర్త్ వన్ వచ్చి దివ్యాంగులకు ఇంద్రధనుస్ పథకం గురించి, ఫిఫ్త్ వన్ వచ్చి 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ గురించి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి అందులకు ఏఏ కళ్ళజోడు. దీని గురించి అయితే చూద్దాం. అందులకు ఏఏ కళ్ళజోడు అనేది ఎంతగానో యూజ్ అవుతుందనేసి ఐఐటి హైదరాబాద్ విద్యార్థి సోహం అని అతనైతే కనిపెట్టడం జరిగింది. ఇది అందులో దీన్ని ధరిస్తే సురక్షితంగా గమ్యాన్ని అయితే చేరుకోవచ్చనేసి అయితే తెలపడం జరిగింది. ఈ స్మార్ట్ కళ్ళజోడు ఎదురుగా రోడ్డుపై ట్రాఫిక్ గతుకలు వంటివి వాటిని ముందుగానే వీటికి అంటే హెచ్చరిస్తూ ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే ఏ బస్సు ఎక్కాలో వాటి బోర్డుపై ఉన్నటువంటి పేర్లను కూడా చదివి వినిపిస్తుంది అనేసి ఈ ఏఏ కళ్ళజోడు అనేది అందులకు ఎంతగానో ఉపయోగపడుతుందనేసి అయితే దీన్ని కొనుక్కోవడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కొనుగోలనేసి అతని పేరు అడగచ్చు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి పిఎం రాహత్ పథకం ప్రారంభం. దీని గురించి చూద్దాం. ఈ పథకం దేని గురించి అంటే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి చికిత్స భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీన్నే పిఎం రాహత్ పథకం అని కూడా అంటారు. దీని ద్వారా ఏంటంటే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మొదట గంటలోపు ఆసుపత్రిలో చేర్పిస్తే 50% వరకు కూడా మరణాల రేటు తగ్గే అవకాశం ఉందనేసి అయితే అధ్యయనాల్లో తేలాయి. సో దాని గురించి అయితే చెప్పడం జరిగింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ అయితే ఒక ప్రకటనలో ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఎవరైనా సరే 102కి అయితే కాల్ చేసి అక్కడ అంబులెన్స్ డీటెయిల్స్ అదేవిధంగా పొందవచ్చు. ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రి వివరాలు చెప్పి అంబులెన్స్ సదుపాయం కల్పించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులు ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు 1.5 లక్షల మేర నగదు రహిత చికిత్స పొందేందుకు కూడా అర్హులను కూడా చెప్పడం జరిగింది. సో ఈ పథకం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అంతరిక్షంలో డేటా సెంటర్లు. దీని గురించి అయితే చూద్దాం. భూమిపైన చిన్న చెత్త మొక్కలు ఉంటే దానివల్ల ఎటువంటి ప్రమాదం అనేది సంభవించదు. కానీ అంతరిక్షంలో అయితే అలాంటి పరిస్థితి అనేది వేరుగా ఉంటుంది. అక్కడ చిన్న శకలాలు వేగంగా దూసుకొచ్చి ఢీకొడితే పెను ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఎన్నో వేల కోట్లు విలువైన ఉపగ్రహాలు అంతరిక్ష యాత్రలు క్షణంలో కూడా బూడిదయ్యే ప్రమాదం అనేది పొంచి ఉంటుందనేసి అయితే చెప్పడం జరిగింది. దీనివలన అంతరిక్ష రంగాన్ని రక్షించేందుకు ఇప్పుడు కృత్రిమ మీద ఏఐ అనేది కీలకంగా మారుతుందని కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ అంతరిక్ష రంగం పైన చర్చలు అనేవి అయితే జరపడం జరిగింది. ఏంటంటే ప్రస్తుతం భూకక్షల్లో సెంటీమీటరు అంతకంటే పెద్ద ప్రమాదంలో ఉన్న 10 లక్షలకు పైగా పెద్ద శకలాలు అయితే తిరుగుతూ ఉన్నాయి. వీటిని నిశ్చితంగా గమనించకపోతే భారీ వ్యయంతో కూడిన అంతరిక్ష ప్రయోగాలు అన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భారతీయ స్పేస్ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఏఐ సహాయంతో ఆ పెద్ద కదలికలను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సాధారణంగా ఉపగ్రహాలు వ్యర్థాల గమనాన్ని అంచనా వేసేందుకు ఇప్పటి వరకు గణాంక నమూనా అనేది వాడుతూ ఉన్నారు. కానీ ఇక నుంచి ఏఐ ఆధారంగా అయితే దీన్ని అయితే ఉపయోగపడుతుందనేసి అయితే దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. వారం రోజుల తర్వాత ఒక వస్తువు ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేసేందుకు కక్షలో మార్పులను గుర్తించేందుకు తాము ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ని అయితే అభివృద్ధి చేస్తున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. ఇది సరిహద్దు భద్రత, వ్యవసాయము, పంట దిగుబడి, ఇంధన లీకేజీలు, కాలుష్యం వంటి అంశాలపై ఏఐ మోడల్ ఖచ్చితమైన సమాచారాన్ని అయితే ఇస్తుందని అయితే తెలపడం జరిగింది. సో ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఉన్నటువంటి
అంతరిక్ష రంగాన్ని రక్షించేందుకు ఇప్పుడు మనము కృత్రిమ మీద అనేది కీలకంగా మారుతుందనేసి అయితే ఈ సమ్మిట్లో అయితే దీని గురించి అయితే చర్చించడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దీని గురించి అయితే చూద్దాం. ఈ నెల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు కూడా ఢిల్లీలోని భారత్ మండపంలో అయితే ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 శిఖరాగ్ర సదస్సు అయితే నిర్వహించనున్నారు. ఈ సదస్సు అనేది ఏంటంటే దక్షిణార్ధగోళ దేశాలకు కృత్రిమ మీద అందుబాటులోకి తీసుకురావడము, ఉన్నత స్థాయి సాంకేతికల్ని ప్రజాస్వామ్యీకరించేందుకు మార్గాలు అన్వేషించడం ధ్యేయంగా అయితే 5 రోజుల పాటు ఈ శిఖరాగ్ర సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సుకు 20 దేశాల నేతలు, విధాన రూపకర్తలు, నిపుణులు కూడా అయితే వస్తున్నారు. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాను, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా, స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్ పెరెజ్ కాస్టెజాను, అబుదాబి యువరాజు ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాను, అలాగే ఐరాస సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ వారు కూడా ఈ సదస్సుకు అయితే హాజరు కానున్నారు. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది ఎక్కడ నిర్వహించారని అడగొచ్చు, ఢిల్లీ. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి పేదలందరికీ అన్నం దీని గురించి అయితే చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏంటంటే పేదలందరికీ కూడా ఆహారం అనేది అందే విధంగా అయితే 204 నగరాలు, పట్టణాల్లో అయితే అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మరో 71 అన్నా క్యాంటీన్లు అయితే త్వరలోనే అందుబాటులోకి వస్తాయని అయితే చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని క్యాంటీన్ ఉండేలాగైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అయితే ప్రారంభం కానున్నాయి. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోజు 1.06 కోట్ల మందికి పైగా అయితే పేదల ఆకలి అయితే తీరుస్తున్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో అయితే దీని గురించి అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం అన్నా క్యాంటీన్లు అయినా ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? 204. రాష్ట్రంలో మరో 71 అన్నా క్యాంటీన్లు అయితే త్వరలోనే ప్రారంభిస్తారని అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి దివ్యాంగులకు ఇంద్రధనుస్సు పథకం దీని గురించి అయితే చూద్దాం. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఇంద్రధనుస్సు పథకం పేరిట అయితే దీన్ని అయితే అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల మంది దివ్యాంగులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో అయితే 50% ఛార్జెస్ అయితే ఇస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలో సిటీ ఆర్డినరీ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణ సదుపాయం అనేది కల్పిస్తున్నారని అయితే చెప్పడం జరిగింది. వీరందరికీ ప్రభుత్వము రాయితీ కింద ఏటా 190 కోట్లు అనేది కేటాయిస్తుందని కూడా దీని గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఆ పథకం పేరు ఏమనేసి అడగచ్చు. ఇంద్రధనుస్సు పథకం పేరిటైతే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ దీని గురించి అయితే చూద్దాం. ఈ ఫండ్ దేనికోసమంటే నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్ది వాటిని వర్తమాన అవసరాలకు తగ్గట్టుగా పునర్నిర్మించడానికి 1,00,000 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి అయితే కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఈ పథకం కింద చేపట్టబోయే ప్రాజెక్టులకు కేంద్రము 25%, రాష్ట్ర ప్రభుత్వాలు 25% ఆర్థిక వనరులనే సహాయంగా అయితే సమకూరుస్తాయి. మిగిలిన 50% మొత్తాన్ని మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొత్తంగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోయే 5 ఏళ్లలో అయితే నగరాలకైతే రానున్నాయని అయితే తెలపడం జరిగింది. అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ గర్భంలో దేశంలోనే తొలిసారిగా రైలు, రోడ్డు వంతెనను సొరంగంలో అయితే నిర్మించాలనేసి దీనికి ఆమోదం కూడా పొందడం అయితే జరిగింది. అర్బన్ ఛాలెంజ్ నిధిని అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థను తీర్చిదిద్దడానికి రాష్ట్రాలు అర్బన్ ఛాలెంజ్ నిధిని అయితే ఉపయోగించుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఈ కొత్త పథకం కాలపరిమితి అనేది 2030-31 వరకు కూడా ఉంటుంది. దీని కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2033 నుంచి 34 వరకు కూడా గడువు అయితే దీనికి ఇస్తారు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి
ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాం అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి అయితే చూద్దాం. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించి తదనంతరం ఆ వంతెనను అయితే పరిశీలించడం జరిగింది. దీనికి ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాం అనేది వేదికగా అయితే నిలవడం జరిగింది. దిబ్రూగఢ్ జిల్లాలోని జాతీయ రహదారి 37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. దీనికి మొరాన్ బైపాస్ వద్ద 100 కోట్లతో అయితే దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు C-130J విమానంతో అయితే ల్యాండ్ అయ్యారు. ఈశాన్య భారత్లో నిర్మించిన తొలి వ్యూహాత్మక రన్వే ఇది. పౌర సైనిక అవసరాలను తీర్చేలా అయితే దీన్ని అయితే రూపొందించడం జరిగింది. అత్యవసరాలను తీర్చేలా దీన్ని అయితే రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా అయితే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రకృతి విపత్తులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు విమానాల టేకప్ ల్యాండింగ్కి ఇది ఎంతగానో అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే పశ్చిమ, ఉత్తర మధ్య భారత్లో అయితే ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఎక్కడంటే అస్సాంలో ఏర్పాటు చేశారు. భారత్ చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో కీలక వ్యూహాత్మక ప్రదేశంగా అయితే ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాం అయితే నిలవడం జరిగింది. చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్కు 200 కిలోమీటర్ల దూరంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఫ్రెండ్స్ 2026 ఫిబ్రవరి 15వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్స్ అయితే వాళ్ళకైతే మన క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.